కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్లో ప్రగతి యాత్రలో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు. ఇక ఈ సందర్భంగా ద్వారకా నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేజ్ 1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. ఇక 3.25 కోట్లతో కాలనీలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ద్వారకా నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మల్లారెడ్డి నగర్ ఫేజ్ 1, చెన్నకేశవ నగర్ లో నూతన ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు, సెంటర్ మీడియన్ వెడల్పు తగ్గించాలని, పాత భూగర్భ డ్రైనేజీని పెంచాలని ఎమ్మెల్యేని కోరారు. ఇక అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఇక వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డీజీఈ రూపాదేవి, డీజీఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. నేడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు చేరారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలానికి చెందిన పలువురు యువకులు చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి వనపర్తి నియోజకవర్గం, గణపుర మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఇక జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి రేవంత్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను సినీ నటి మంచులక్ష్మి ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాద్ లో తొలిసారి ఏర్పాటు చేసింది. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ లో స్టోర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక నగలంటే తనకు ఎంతో ఇష్టమని, డైమండ్ జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడతానని ఈ సందర్భంగా మంచులక్ష్మి అన్నారు. రకరకాల డిజైన్లతో ఆభరణాల కనువిందు చేస్తున్నామని తెలిపారు. ఇక ఆషాఢ మాసం ఆఫర్లు మహిళలకు ఒక వరం అన్నారు. మొదటిసారిగా తాను తండ్రితో నటిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అపురూప కాలనీ, సాయిబాబా నగర్, పాండు బస్తీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఇందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా నగర్ లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకమైన గొప్ప మహోన్నత వ్యక్తి అల్లూరి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొనియాడారు. ఇక భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి ఒక మహోన్నతమైన శక్తి అని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడని కీర్తించారు. స్వాతంత్ర్యం పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడని గుర్తు చేశారు. వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోపడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్లోని కాంపిటీషన్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు 85% మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగతా 15% ఆన్ రిజర్వ్డ్ గా ఉండేది. ఇక ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఇక ఎంబీబీఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేట్లలో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇక ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. ఇక తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2850 సీట్లలో కాంపిటేటెడ్ అథారిటీ కోటా కింద 1895 సీట్లు ఉండేవి.
ఇక ఇందులో 15% ఆన్ రిజర్వ్డ్ కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇక ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇక ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15% ఆన్ రిజర్వ్డ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. ఇక దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇక ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీలలో కూడా 15% ఆన్ రిజర్వ్డ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆన్ రిజర్వ్డ్ కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. ఇక కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వర్షాకాల నేపథ్యంలో ప్రజలు బయటికి వచ్చేటప్పుడు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో నేడు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు రాష్ట్రంలో 9 జిల్లాలు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, హన్మకొండ జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇక ఈ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. ప్రధాని మోడీ వరంగల్లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ నెల 8న వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో 9 గంటల 45 నిమిషాలకు ప్రధాని హైదరాబాద్లోని హక్కింపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి 9 గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్లో వరంగల్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఆ తర్వాత 10 గంటల 30 నిమిషాలకు వరంగల్లోని హెలీప్యాడ్కు మోదీ చేరుకోనున్నారు. ఇక ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు వరంగల్లో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. ఇక ఆ సభ నుంచి 12 గంటల 15 నిమిషాలకు వరంగల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాజస్థాన్కు బయలుదేరి వెళ్లనున్నారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ వాహనదారుడు అకారణంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లినా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారంటున్నారు. ఇక నగరంలో షేక్పేటకు చెందిన మహబూబ్ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో ఉంచారు. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. చెక్ చేస్తే జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకెళ్లారని తెలిసిందే. ఇక సర్వీస్ రోడ్డుని ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ 300 జరిమానా విధించారు. పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకెక్కడదంటూ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ మహేష్ ను ప్రశ్నించారు. తన వాహనం రహదారిపై పార్క్ చేసి ఉన్న ఆధారాలు ఫోటోను చూపించాలని కోరాడు. దీనిపై ఎస్ఐ నిరాకరించారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు డీసీపీ రాహుల్ ఇడ్గేకు ఫిర్యాదు చేశాడు. ఇక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కింగ్ స్థలం నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లినందుకు పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా మానసిక వేదనకు గురి చేసినందుకు తన వాహనంపై విధించిన జరిమానాపై 100 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇక ట్రాఫిక్ పోలీసుల తప్పుడు జరిమానాపై న్యాయపరంగానూ పోరాడుతానని మహమ్మద్ పేర్కొన్నారు. డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలుంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి మంచి మార్గాన్ని ఎంచుకుంటామా లేక చెడు మార్గాన్ని అన్నది ముఖ్యం. ఇక డబ్బులు ఇవ్వండి, వాటిని డబ్బులు చేస్తామని వారి ముందే చిన్నగా చేసి చూపితే ఎవ్వరు నమ్మరు. ఇక అదే లక్షల్లో డబ్బులు డబుల్ చేసి ఇస్తామంటే ఇట్టే నమ్మేస్తారు. ఇది తరహాలో హైదరాబాద్ లో 2 బురిడి కొట్టించిన ఆఫ్రికన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ ఆఫ్రికా ఐవేరీ కోస్ట్ కు చెందిన జోన్ గుయే రోస్టెడ్ ఆలియాస్ డౌడా
బిజినెస్ వీసాపై 2021లో హైదరాబాద్కు వచ్చాడు. సన్ సిటీలో నివాసం ఉంటూ విలాసాలకు అలవాటు పడ్డాడు. గతేడాది జనవరిలోనే ఇతని వీసా గడువు ముగిసింది. అయినా అక్రమంగా ఇక్కడ నివాసం ఉంటూ పలు రకాల మోసాలు చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద ఉన్న శక్తితో కరెన్సీ నోట్లను డబుల్ చేస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇదే క్రమంలో గత నెలలో మాదాపూర్కు చెందిన ఓ వ్యాపారిని కలిసిన జోన్ ఇక అతని వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే నకిలీ 500 నోట్లు, 5 కెమికల్ బాటిళ్లు, కెమికల్ పౌడర్లు, పాస్పోర్ట్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ పురుషుల కమిషన్ను ఏర్పాటు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భార్యల వేధింపుల వల్లే భర్తలు చనిపోతున్నారని భావించడం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక పెళ్లైన 3 ఏళ్లలోనే ఎంతమంది యువతులు చనిపోతున్నారో తెలుసా అని పిటిషనర్లను ప్రశ్నించింది. ఇక గృహహింస బాధిత పురుషులకు న్యాయం కోసం అనేక చట్టాలు ఉన్నాయని బెంచ్ గుర్తు చేసింది. తమ అభ్యర్థనలో పిటిషనర్లు జాతీయ నేరాంగ సమాచారాన్ని ప్రస్తావించారు. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 81,063 మంది పెళ్లైన వారే ఉన్నారని, కేవలం 26,680 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఇక కుటుంబ సమస్యల కారణంగా 33% మంది పురుషులు 2021లో ఆత్మహత్య చేసుకున్నారని విన్నవించారు. ఇక సమస్యలు చెప్పుకునేందుకు వారికి జాతీయ పురుషుల హక్కుల కమిషన్ ఉండాలని ఆకాంక్షించారు. అయితే దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హస్తినాకు బయలుదేరుతారు. ఇక రేపు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ఇక 3 రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు కొన్ని అంశాల్లో జగన్ మద్దతును మోదీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఉన్నాయి. ఇక ఈ బిల్లులు పాస్ కావాలంటే రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు అవసరం. ఇక ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సహకరించాల్సిందిగా జగన్ను మోదీ కోరే అవకాశం ఉంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీతో సీఎం భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. రష్యా తమ చిన్నారులను అక్రమంగా తరలిస్తోంది. ఉక్రెయిన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న నేపథ్యంలో కీలక విషయం వెలుగు చూసింది. ఇటీవల కాలంలో 7 లక్షల మంది చిన్నారులు తమ వద్ద శరణార్థులుగా ఉన్నారంటూ గుర్తించిన రష్యా పార్లమెంట్ సభ్యుడు గిగోరీ కారసిస్ స్వయంగా వెల్లడించారు. వీరంతా ఉక్రెయిన్లో బాంబు దాడుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారని అన్నారు. ఫెడరేషన్ కౌన్సిల్లో అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ చీఫ్గా ఉన్న కరాసిన్ ఈ వివరాలను తెలియజేశారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో తల్లిదండ్రులకు దూరమైన వారితో పాటు అనాథలుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకు తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రష్యా వెల్లడించిందని అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు పేర్కొన్నాయి.
विधायक केपी विवेकानंद ने प्रगति यात्रा के तहत 81वें दिन कुतबुलापुर विधानसभा क्षेत्र गाजुला रामाराम 125 डिवीजन का दौरा किया। इस अवसर पर उन्होंने द्वारका नगर, चन्नकेशव नगर, मल्लारेड्डी नगर फेज 1 कॉलोनियों का दौरा किया और पूर्ण हो चुके विकास कार्यों का निरीक्षण किया और शेष कार्यक्रमों के बारे में जाना। 3.25 करोड़ लोगों ने इस बात पर खुशी जताई कि उन्होंने कॉलोनियों में बेहतर सुविधाएं बनाने का प्रयास किया है। विधायक का जोरदार स्वागत किया। इसके बाद उन्हें शॉल ओढ़कर सम्मानित किया गया और धन्यवाद दिया गया। विधायक को द्वारका नगर, मल्लारेड्डी नगर चरण 1, चन्नकेशव नगर में शेष सीसी सड़कों, नए ट्रांसफार्मर, ताजे पानी की निर्बाध आपूर्ति सुनिश्चित करने के उपाय, केंद्र मध्य की चौड़ाई को कम करने और पुराने भूमिगत को बढ़ाने के उपाय करने के लिए कहा गया था। विधायक ने वहां मौजूद संबंधित अधिकारियों को निर्देश दिए, इन्हें जल्द पूरा किया जाए। इस कार्यक्रम में ईई गोवर्धन, डीईई रूपा देवी, डीजेएम अप्पला नायडू, मैनेजर रोहिणी और स्थानीय डिवीजन बीआरएस पार्टी के वरिष्ठ नेता, कॉलोनी कल्याण समितियों के अध्यक्ष और सचिव, कॉलोनियों के लोग और अन्य लोगों ने भाग लिया। फिलहाल तेलंगाना में कांग्रेस पार्टी का हवा चल रहा है। बड़ी संख्या में बीआरएस और बीजेपी के नेता और कार्यकर्ता कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी की उपस्थिति में समावेश जारी है। आज चोपाडांडी और वनपर्ती निर्वाचन क्षेत्र से बीआरएस और भाजपा के कई लोग कांग्रेस में शामिल हुए हैं। चोपाडांडी निर्वाचन क्षेत्र के गंगाधर मंडल के कई युवा भाजपा और बीआरएस से कांग्रेस में शामिल हुए हैं। वनपर्ती निर्वाचन क्षेत्र के धनपुर मंडल के कई लोग बीआरएस से कांग्रेस में शामिल हुए। जुबली हिल्स स्थित आवास पर रेवंत रेड्डी ने उन्हें खंडवा पहनाकर पार्टी में आमंत्रित किया। फिल्म अभिनेत्री मंजू लक्ष्मी ने जुबली हिल्स में एक नव स्थापित विशेष सोने और हीरे के आभूषण स्टोर का उद्घाटन किया। आभूषण क्षेत्र के एक मशहूर अनूठे स्टोर ने हैदराबाद में अपना पहला स्टोर स्थापित किया है। इस मौके पर उन्होंने कहा कि वह हैदराबाद में स्टोर खोलकर खुश है। मंजू लक्ष्मी ने इस मौके पर कहा कि उन्हें ज्वेलरी काफी पसंद है और उन्हें हीरे के ज्वेलरी सबसे ज्यादा पसंद है। उन्होंने कहा कि वे विभिन्न डिजाइन के आभूषण बना रहे हैं। आषाढ़ मास का ऑफर महिलाओं के लिए वरदान है। उन्होंने कहा कि वह बेहद खुश है कि वह पहली बार अपने पिता के साथ अभिनय कर रहे हैं। अल्लूरी सीतारामराजू की 125वीं जयंती समारोह हैदराबाद के पांडुबस्ती साईबाबा नगर अपुरूपा कॉलोनी कुतबुलापुर निर्वाचन क्षेत्र में आयोजित किया गया। इसमें पूर्व भाजपा विधायक कुना श्रीशैलम गौड़ ने भाग लिया और अल्लूरी की प्रतिमा पर पुष्पांजलि अर्पित की। इसके बाद साईबाबा नगर में आवश्यक वस्तुओं का वितरण किया गया। तेलुगु राज्यों में क्रांतिकारी नायक अल्लूरी सीतारामराजू की 125वीं जयंती समारोह भव्य रूप से आयोजित किया गया। पूर्व भाजपा विधायक कुना श्रीशैलम गौड़ ने अल्लूरी को एक महान व्यक्ति बताया जो सभी तेलुगु लोगों के लिए प्रेरणा है। भारतीय स्वतंत्रता के इतिहास में अल्लूरी को एक महान शक्ति के रूप में प्रतिष्ठित किया गया। एक योद्धा जिसने भारत की स्वतंत्रता के लिए लड़ाई लड़ी। उन्हें याद दिलाया गया कि वह एक ऐसे नायक थे स्वतंत्रता संग्राम के लिए 23 साल की उम्र में अपना जीवन बलिदान कर दिया था। तेलंगाना के जो छात्र मेडिकल की पढ़ाई करना चाहते हैं उनके लिए सरकार ने खुशखबरी दी है। तेलंगाना सरकार ने तेलंगाना राज्य मेडिकल कॉलेज प्रवेश नियमों में संशोधन के आदेश जारी किए हैं। ये भी पुनर्गठन अधिनियम और अनुच्छेद 371D के प्रावधानों का अनुपालन करने के लिए प्रवेश नियमों में संशोधन किया गया है। इसके मुताबिक 2 जून 2014 के बाद स्थापित मेडिकल कॉलेजों में प्रतिस्पर्धी प्राधिकरण कोटे की 100% सीटें तेलंगाना के छात्रों के लिए आरक्षित रखनी होगी। इससे पहले केवल 85% स्थानीय छात्र थे और शेष 15% अनारक्षित थे। इसमें तेलंगाना के साथ साथ एपी के छात्रों ने भी हिस्सा लिया, जिनमें एमबीबीएस की सीटें मिल जाती है। ताज़ा फैसले से तेलंगाना के छात्रों को अधिक एमबीबीएस सीटें मिलेंगी। तेलंगाना के लोगों के लिए सुपर स्पेशलिटी सेवाएं लाने के अलावा सीएम केसीआर ने तेलंगाना के छात्रों को चिकित्सा शिक्षा प्रदान करने के लिए जिले में एक मेडिकल कॉलेज का उद्घाटन किया। तेलंगाना के गठन से पहले राज्य में सरकारी और निजी मिलाकर 20 मेडिकल कॉलेज थे, लेकिन अब यह संख्या बढ़कर
56 हो गई है। तेलंगाना में पहले सिर्फ 2850 MBBS सीटें थी, जो अब बढ़कर 8340 सीटें हो गई है। तेलंगाना के गठन से पहले 20 मेडिकल कॉलेजों में 2850 सीटों में से 1895 सीटें सक्षम प्राधिकारिक कोटा के तहत थी। इस 15% अनारक्षित कोटे में से 2080 सीटें आवंटित करनी होंगी। तेलंगाना के छात्रों के अलावा आंध्र प्रदेश के छात्रों को भी मौका मिलता है। इसके चलते तेलंगाना के छात्रों को अपनी सीटें गंवानी पड़ी। अगर यही नीति जारी रही तो बढ़े हुए मेडिकल कॉलेजों में भी 15% अनारक्षित कोटा लागू करना पड़ेगा। इससे तेलंगाना के छात्रों को अधिक सीटें गंवानी पड़ेंगी। इसे स्वीकार करते हुए तेलंगाना सरकार ने आरक्षित कोटा को केवल 20 पुराने मेडिकल कॉलेजों तक सीमित करके नियमों में संशोधन किया। नवीनतम संशोधन ने प्रावधान को 36 नए मेडिकल कॉलेजों पर लागू नहीं किए। इसके साथ तेलंगाना के छात्रों के लिए 520 मेडिकल सीटें उपलब्ध है। तेलंगाना में आज से 3 दिनों तक बारिश होगी। मौसम विभाग ने घोषणा की है कि इसमें चेतावनी जारी की है कि गरज और बिजली के साथ भारी बारिश की संभावना है और लोगों को सतर्क रहना चाहिए। बारिश के मद्देनजर लोगों को बाहर निकलने और यात्रा करते समय उचित सावधानी बरतने की सलाह दी गई है। निजामाबाद, जगत्याला, मुलुगु, भद्राद्री, कोत्तगुडम, नलगोंडा, खम्मम, वरंगल, महबूबाबाद, यादाद्री भुवनगिरी, हनुमकोंडा, हैदराबाद, रंगारेड्डी, कामारेड्डी, मेदक, मेड्चल मल्काजगिरी, नगर कर्नूल, सूर्यापेट, विकाराबाद, संगारेड्डी जिलों में आज छिटपुट गरज और बिजली गिरेगी। एक तरफा हालात ऐसे हो तो दूसरी तरफ कृषि विभाग ने सरकार को बताया है कि राज्य के 9 जिलों में बारिश के हालात हैं। इसमें कहा गया है कि इन जिलों में सबसे कम बारिश दर्ज की गई है। प्रधानमंत्री मोदी के वरंगल दौरे का कार्यक्रम तय हो गया है। इसी महीने की 8 तारीख को प्रधानमंत्री सुबह 9:45 पर वाराणसी से विशेष उड़ान से हैदराबाद के हाकिमपेट हवाई अड्डे पहुंचेंगे। वहां से वे 9:50 पर हेलीकॉप्टर के वरंगल के लिए रवाना होंगे। बाद में मोदी सुबह 10:35 पर वरंगल के हेलीपैड पर पहुंचेंगे। सुबह 10:45 पर और 11:20 तक कई परियोजनाओं का शिलान्यास करेंगे। इसके बाद मोदी सुबह 11:30 बजे से दोपहर 12:10 तक वरंगल में एक सार्वजनिक बैठक में भाग लेंगे। उस बैठक में वे 12:15 तक वरंगल हेलीपैड पहुंचेंगे। वहां से दोपहर 1:10 पर हाकिमपेट एयरपोर्ट पहुंचेंगे। इसके बाद वह विशेष विमान से राजस्थान के लिए रवाना होंगे।